శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఈ కథ పత్రిక మాసపత్రికలో అక్టోబర్ 2006లో ప్రచురించబడింది. ఇంట్లోకి రాగానే అలవాటు ప్రకారం ఫోన్లు ఏమైనా వచ్చాయా అని అడిగాను. రూపాయి బామ్మగారు ఫోన్ చేశారు. వాళ్ళ మనవరాలికి డెలివరీ అయిందట, అమ్మాయి పుట్టిందట అని చెప్పింది నా కోడలు. అలాగా, ఇంకేం చెప్పింది అత్తయ్య అని అడిగాను. ఇంకేం చెప్పలా, రాగానే మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు. మీ అత్తగారు తలతిక్క మనిషి, సెల్ ఫోన్ కొనుక్కోవే అంటే వినదు. ఊరందరిది ఓదారి, ఉలిపి కట్టది ఓదారి అన్నట్టుంటుంది దీని వ్యవహారం అన్నారు అని చెప్పింది కోడలు. నీకేం లేదా పోదా, ఓ సెల్ ఫోన్ కొనుక్కోరాదా అని శ్రేయోభిలాషలు అందరూ చెప్తారు. కానీ నాకు ఆ సెల్ ఫోన్ అంటే తలనొప్పి. అదుంటే ఎక్కడో ఉన్న వాళ్లతో తప్ప ఎదురుగా ఉన్నవాళ్లతో మాట్లాడే అవకాశం ఉండదు. మా వాళ్ళంతా వస్తారు. వచ్చిన దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతూ సైగలతోనే యోగక్షేమాలు అడిగి కాఫీ గట్రా సేవించి సెల్లో మాట్లాడుతూనే వెళ్ళిపోతారు. అందుకే సెల్ ఫోన్ జోలికి పోను. మామూలుగా ఫోన్లోనే మా రూపాయి అత్తయ్యతో మాట్లాడాను. అన్నీ వివరంగా చెప్పింది. వీలు చూసుకుని రా ఓసారి అని ఫోన్ పెట్టేసింది. మా రూపాయి అత్తయ్య చాలా ప్రత్యేకమైన మనిషి. నేను ఫస్ట్ ఫారంలో ఉండగా మా అత్తయ్య పెళ్ళి అయింది. మా ఇంట్లో జరిగే మామూలు పెళ్లిళ్లకు భిన్నంగా జరిగిందా పెళ్లి. పెద్ద గాలిదుమారం లేపింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పై చదువులకు వెళ్లిన మా భాస్కరం మావయ్య అక్కడే తనతో చదువుకుంటున్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ వాళ్లట. పెళ్ళయ్యాక ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాస్తే తెలిసింది మా తాతగారు వాళ్ళకి. భాస్కరం మావయ్య వాళ్ళ నాన్నగారు మా తాతగారికి బావమరిది వరుస. ఎదురుబొదురు ఇళ్ళు, అంతా ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళందరూ. ఆ విషయం తెలియగానే మొహం తిరిగి పడిపోయారట వాళ్ళింట్లో ఆడవాళ్లు. శివతాండవం చేశారుట మావయ్య వాళ్ళ నాన్నగారు. ఇక వాడు మాకు ఉన్నా లేనట్లే, జన్మలో వాడిని గడప తొక్కనివ్వను, వాడి మొహం చూడను అని ప్రతిజ్ఞ చేశారట. వంశానికి అంతటికీ ఒక్క మగనలుసు. పోయి ఆ హిందీ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రం అమ్మాయి మన ఊళ్ళో దొరకదా వీడికి? అసలు వీళ్ళని అనాలి. లక్షణంగా మన గుంటూరులో చదివించక ఎక్కడో కాశీకి పంపించారు గొప్పగా పై చదువులకి. అక్కడ అడ్డుకునేవాళ్లు మందలించేవాళ్లు లేకపోయేసరికి తప్పుదారి పట్టాడు అనుకున్నారు బంధువులందరూ. తన చదువు పూర్తి కాగానే ఇంటికి వస్తానని ఉత్తరం రాశాడు మావయ్య. ససేమిరా వీల్లేదు, అక్కడే గంగలో దూకు అన్నారుట తండ్రిగారు. గంగలో దూకలేదు గాని అక్కడే ఉద్యోగం చూసుకుని కాపురం పెట్టాడు మావయ్య. ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఇక్కడ మావయ్య వాళ్ళ బామ్మ మనవడి మీద దిగులు పెట్టుకుంది. తెలిసిన వాళ్ళు ఎవరో తెనాల నుంచి కాశీయాత్రకి వెళుతుంటే, నాయనా కాస్త మా మనవడి భోగట్టా ఏమైనా తెలుస్తుందేమో చూడండి అని అడ్రస్ ఇచ్చి పంపించిందట ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. వాళ్ళు వచ్చి రాగానే సమారాధన చేసుకుంటూ వీళ్ళని పిలిచారట. వీళ్ళంతా వెళ్లారు. అక్కడ భాస్కరం మావయ్యని కలిశారుట. మావయ్య ఎంతో సంతోషించాడట. దగ్గరుండి అన్నీ చూపించాడట. మా వాళ్లంతా బావున్నారా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడట. భార్య కడుపుతో ఉందిట, పుట్టింటికి వెళ్ళిందిట. ఆ వివరాలన్నీ విని వీళ్ల ప్రాణం కొట్టుకులాడింది. ఇంకా ఎంతకాలం ఈ పట్టింపులు? అయిందేదో అయిపోయింది. వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇకనైనా వాణ్ణి క్షమించి ఇంటికి పిలవండి అని సలహా ఇచ్చారట ఆ తెనాలి వాళ్ళు. తల్లి బామ్మ భాస్కరం మావయ్యని పిలుద్దాం అంటే తండ్రి మాత్రం నేను పిలవను, వాడొస్తే వద్దన్ను అన్నాడుట బింకంగా. అలా కొంతకాలం గడిచింది. భాస్కరం మావయ్య కొడుకు పుట్టాడనే శుభవార్త వచ్చింది. వీళ్ల సంబరం అంతా ఇంత కాదు. తండ్రికి ఈ శుభవార్త తెలియచేస్తూ, మీరు సరేనంటే మీ మనవణ్ణి తీసుకుని మన ఇంటికి వస్తాను అని రాశాడుట మావయ్య. వెంటనే సిద్ధాంతి గారి దగ్గరకు వెళ్ళి మంచి రోజు చూసి, ఫలానా రోజు బావుంది, కోడల్ని మనవణ్ణి తీసుకురావలసింది అని సమాధానం రాశాడట పెద్ద ఆయన. ఇక చెప్పేదేముంది, ఇల్లంతా ఒకటే సందడి. అనుకున్న వేళకి వచ్చాడు మావయ్య భార్య బిడ్డలతో. ఊళ్ళో మా వాళ్ళందరూ వచ్చారు. అందరం అక్కడే ఉన్నాం. 24 గంటలు వాళ్ళ కబుర్లే. పిల్ల చూసావా ఎంత బావుందో, దంతం బొమ్మలా ఉంది. ఆ చక్కదనం చూసే మనవాడు సరదా పడ్డాడు. పసివాడు పనస పండులా ఉన్నాడు అని మురిసిపోయారు. ఉత్తరప్రదేశం వాళ్లే గాని వాళ్ళు మన బ్రాహ్మలేనట. వాళ్ళింట్లో ఉల్లిపాయలు ముట్టరట. పిల్లతో ఎంత సామాను సరంజామా పంపారో చూసారా? పెళ్లి తర్వాత మొదటిసారి అత్తవారింటికి వెళ్తోందని
ఇంటిల్లిపాదికి బట్టలు పంపారట. అత్తగారికి, ఇద్దరు ఆడబడుచులకి జరీపూల బెనారస్ చీరలు పంపారు. చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏంటేంటో వింత వింత మిఠాయిలు పంపారట. అవి కాక పటిక బెల్లం, సీమ బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూరం పళ్ళు ఇన్నేసి పంపించారుట. వాళ్లల్లో ఆడపిల్ల ఇంటికి రావడం ఆచారం కాదట. అందుకే ఎవరూ వెంట రాలేదట. మీరు మీ వీలు చూసుకుని అందరితో వచ్చి మా ఇంటిని పావనం చెయ్యండి అని వియ్యంకుడు వినయంగా ఇంగ్లీష్లో ఉత్తరం రాసి కూతురికిచ్చి వియ్యంకుడికి పంపించారుట. మన ప్రాంతం వాళ్ళు కాదు గాని పాపం మంచివాళ్లే, మర్యాదస్తులు. మొత్తానికి మన నరసింహం, కామాక్షి అదృష్టవంతులే, మంచి కోడలు దొరికింది అనుకున్నారు. అమ్మాయి పేరు రూపాయిట. మనం మన వైపు ధనలక్ష్మి, పవిడమ్మ, భాగ్యలక్ష్మి అని పేర్లు పెట్టడం లేదు. అటువైపు ఉత్తరప్రదేశం కాబట్టి రూపాయి, అర్ధ రూపాయి, పావలా అని పేర్లు పెట్టుకుంటారు కామోసు అనుకున్నారు. అమ్మాయి రూపాయి అని పలకరించారు. ఏటొచ్చి భాషే రాకపోయే చిలకలా నవ్వడమే తప్ప ఒక్క ముక్క మాట్లాడే అవకాశం లేదు రూపాయికి. మా పిల్ల గుంపుని పిలిచి, మీరు హిందీలు వెలగబెడుతున్నారుగా, ఆ రూపాయితో ఓ మాట మాట్లాడలేరు అని మమ్మల్ని అడిగారు. ఏదో హిందీ టీచర్ భయానికి హిందీలో పాస్ మార్కులు రాకపోతే పరీక్షలు తప్పిస్తారని బెదురుతూనూ హిందీ నేర్చుకుంటున్నాం గాని మాకేం వచ్చు, పానీ, అచ్చా అని 2 మాటలే వచ్చు. అవే ఎంతసేపు మాట్లాడతాం. మావయ్య మాత్రం హిందీ సినిమాలో దేవానందలా గలగలా మాట్లాడేస్తున్నాడు హిందీ. మావయ్య దగ్గరికి వెళ్ళి, మావయ్య నువ్వు ఇంత బాగా హిందీ నేర్చేసుకున్నావు కదా, మరి రూపాయి అత్తయ్యకి తెలుగు నేర్పలేదే అని నిలదీసి అడిగాం. శ్రీరామచంద్ర ప్రభూ, దాని పేరు రూపాయి కాదు, రూపాలి. బామకి నోరు తిరక్క రూపాయి రూపాయి అనడం మొదలుపెట్టింది అంటూ నవ్వేశాడు మావయ్య. అంతేకాదు, అడ్డగాడిదెల్లాగా ఇంతమంది ఉన్నారు కదా, కాస్త మీ అత్తయ్యకి తెలుగు నేర్పండి అని ఆ బాధ్యత మా మీదే పెట్టాడు. అత్తయ్య పేరు రూపాయి కాదు, రూపాలిట అని పెద్దవాళ్ళకి చెప్పాం. కానీ వాళ్ళు రూపాలు ఏమిటి, పాపాలు, రూపాయే బావుంది అన్నారు. ఆ పేరే స్థిరపడిపోయింది. మా మామయ్య మళ్ళీ కాశీ వెళ్ళలేదు. గుంటూరులోనే ఉద్యోగం వచ్చింది. మా అత్తయ్యకు తెలుగు నేర్పడం ప్రారంభించాం. మొదట్లో మీ తాతయ్య అన్నం తింటున్నాడు, కుక్కగారు లోపలికి వచ్చేస్తున్నారు అని అస్తవ్యస్తంగా మాట్లాడినా త్వరగానే నేర్చేసుకుంది. ఏడాది తిరిగేసరికి ఇట్లా నాగాలు పెడితే మాన్పించేస్తాను జాగ్రత్త అని పని మనిషిని మందలించే స్థితికి చేరుకుంది. రోజు శేష్ మహల్లో 2వ ఆట సినిమాలు చూసేస్తూ భాషాజ్ఞానం వృద్ధి చేసుకుంది. మామగారు దేవతార్చనలో ఉంటే, మామయ్య గారు మీకోసం జొన్నాభట్ల విఘ్నేశ్వరరావు గారట వచ్చారు, ఉండమంటారా మళ్ళీ రమ్మంటారా అంటూ మాట్లాడేస్తుంటే ఆ మామగారి మురిపెం చూడాల్సిందే. శుక్రవారం నాడు మంగళహారతి గైకొను పార్వతి అని పూజ దగ్గర మంగళహారతి పాడుతుంటే అత్తగారికి ఆనంద బాష్పాలు వచ్చేవి. చుట్టాలందరికీ సుస్పష్టంగా తెలుగులో మాట్లాడుతూ కల్లో నాలికలా మారిపోయింది. అందుకే ఎంతమంది ఉన్నా అప్పటికి ఇప్పటికీ మా ఇంట్లో మా రూపాయి అత్తయ్యది ప్రత్యేక స్థానం. కథ సమాప్తం.